హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ మాచర్ల. ఇవాళ టాపిక్ వచ్చి యాడ్స్ ఎలా ఆఫ్ చేయాలో చెప్పబోతున్నాను. మనం ఏ యాప్ ఓపెన్ చేసినా ఈ రోజులలో యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి గల 3 రీజన్స్ ఉంటాయి యాడ్స్ రావడానికి. ఫస్ట్ వచ్చి మనం థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. సెకండ్ అడల్ట్ ఫిలిం వల్ల. అండ్ థర్డ్ వచ్చేసి మనం జీమెయిల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎంచుకున్న కేటగిరీని బట్టి దానికి రిలేటెడ్గా బ్రౌజర్ అనేది యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా లేట్ ఎందుకు, ఎలా ఆఫ్ చేయాలో చెప్తాను చూడండి. ముందుగా మొబైల్లో హోమ్ పేజ్లో సెర్చ్ బార్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ లోపల నుంచి గూగుల్ సెర్చ్ చేయండి. టైప్ చేసిన వస్తుంది మీద. గూగుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్ సర్వీసెస్ ఉంటుంది. దీంట్లో యాడ్స్ ఓపెన్ చేయండి. దీంట్లో రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి ఉంది కదా, దీన్ని రీసెట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చి మనం క్రోమ్కి వెళ్ళాలి. క్రోమ్కి వెళ్ళాలంటే ముందు అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలి. క్రోమ్ అప్ టు డేట్ వరకు ఉండాలి. ఇప్పుడు క్రోమ్ టైప్ చేసుకోండి సెర్చ్ బార్లో. క్రోమ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనం మై యాక్టివిటీ అని వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ లోపల మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే యాక్టివిటీ కంట్రోల్స్ థర్డ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. దీంట్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మై యాడ్ సెంటర్ ఉంది చూడండి, యాడ్ పర్సనలైజేషన్, ఇది ఆన్లో ఉంది, ఇది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. టోటల్ బ్యాక్ వచ్చేసేయండి. టోటల్ బ్యాక్ వేసినప్పుడు రైట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు సైట్ సెట్టింగ్ ఉన్నది చూడండి. కింద స్క్రోల్ చేసిన తర్వాత సైట్ సెట్టింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్ సైట్స్ ఉంది లోపల. ఆల్ సైట్స్ ఓపెన్ చేసి క్లియర్ బ్రౌజింగ్ డేటా, అంటే మనం ఏమేమి ఓపెన్ చేసినాం, కుకీస్ అండ్ సైట్ డేటా ఇవన్నీ డిలీట్ అయిపోవాలన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మళ్ళా అడ్వాన్స్డ్ ఉంది, అందులో మిగిలిపోయింది. అడ్వాన్స్డ్లో ఇప్పుడు సేవ్డ్ పాస్వర్డ్ ఇట్లా పోకుండా వాటిని మార్క్ చూసుకొని జాగ్రత్తగా చూసుకొని రిమూవ్ చేయండి. ఇప్పటి నుండి మీకు యాడ్స్ అనేది రావు. 30 సెకండ్స్ 40 సెకండ్స్ రావు. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.